వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. కేంద్ర ప్రభుత్వం 2018లో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వడం కోసం ఎలక్టోరల్ బాండ్ అనే పథకం తీసుకొచ్చింది 2018లో. ఏదైతే ఎలక్టోరల్ బాండ్ పథకం తీసుకొచ్చిందో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చిందనమాట. డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 5 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువడించిందనమాట. సో ఏదైతే ఆర్టికల్ 19(1) సబ్సెక్షన్ ఏ ఏదైతే ఉందో స్వేచ్ఛ హక్కుకి విరుద్ధంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు తన రికార్డులో చెప్పిందనమాట. అలాగే అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఏంటి చూసుకుంటే కనుక, ఇప్పుడు సపోజ్ మనకి పార్టీస్ ఉన్నాయి, ఏబిసి అనే పార్టీస్ ఉన్నాయి అనుకుందాం. ఏబిసి అనే పార్టీస్ ఉన్నాయి. ఆ పార్టీస్ సపోజ్ ఏదైనా సభ పెట్టాలి, చాలామంది ఏదైతే చాలామందిని మొబిలైజ్ చేయాలి ఆ ప్రాంతానికి. సో వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. ఆ మొత్తం డబ్బులు ఇదివరకు 2018 కంటే ముందు ఎలాగ ఉండేదంటే, సో ఎవరైతే బ్లాక్ మనీ, సో పార్టీలకి ఫండింగ్ అనేది బ్లాక్ మనీ రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు? బ్లాక్ మనీ రూపంలో వెళ్ళేది. సో ఏదైతే ఆ బ్లాక్ మనీని మేము అరిగడుతున్నామని చెప్పి 2018 తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏబిసి అనే పార్టీస్ ఉన్నాయి, ఆ పార్టీస్కి మనం ఫండింగ్ ఇవ్వాలి. ఆ ఫండింగ్ అనేది ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో బ్యాంక్, ఈ బ్యాంకుకి సంబంధించి 1000 రూపీస్, 10,000, 1 lakh, 10 lakhs, 1 crore. ఇది చాలా ఇంపార్టెంట్. 1000 నుంచి 1 crores మధ్యలో డినామినేషన్స్ ఉంటాయి అనమాట. ఏదైతే వాటికి సంబంధించి మనం ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న తర్వాత సపోజ్ నేను ఒక పార్టీ ఏ అనే పార్టీకి డబ్బులు ఇవ్వాలి. సో డబ్బులు ఇవ్వాలి కాబట్టి నా పేరు ఎక్కడ డిస్క్లోజ్ చేయాలన్నమాట. నా పేరు చెప్పకుండా ఆ బ్యాంకులో నేను ఆ పార్టీకి సంబంధించి పేరు రాసేసి నేను కొనుక్కుంటాను అనమాట. కొనుక్కున్న వల్ల అది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరైతే కొంటున్నారో ఆ పేరుని ఎస్బీఐ డిస్క్లోజ్ చేయదు ఎవరికి. దీని ద్వారా ఏమవుతుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్కి ఇది విరుద్ధంగా ఉంది. సో ఏదైతే ఇప్పుడు సపోజ్ ఆ పర్సన్ ఎవరైతే రాజకీయ పార్టీలకి విరాళం ఇచ్చాడు, ఆ పర్సన్ అనేవాడు రాజకీయ పార్టీల నుంచి ఏదో ఒకటి ఆశిస్తాడు. ఇదే క్విట్ ప్రోకో లాగా ఉందని చెప్పి డివై చంద్రచూడ్ గారు చెప్పారన్నమాట. సో ఇదే అన్నింటికి విరుద్ధంగా ఉందని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేశారు. చాలా ఇంపార్టెంట్. 2018లో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వచ్చింది. దీనికి సంబంధించిన డినామినేషన్స్ ఇంపార్టెంట్. ఏ బ్యాంక్ ఇష్యూ చేస్తుంది ఇంపార్టెంట్? ఎస్బీఐ. సో అది మరొక అంశం, దిగజారిన జపాన్ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి పతనం. సో ఇప్పటి వరకు 3rd పొజిషన్లో ఉండే జపాన్ ఆర్థిక వ్యవస్థ అనేది 4th పొజిషన్లో రావడం జరిగిందనమాట. సో ప్రపంచంలో టాప్ ఎకనామిక్ కంట్రీస్ చూసుకుంటే కనుక యుఎస్ఏ, చైనా, ప్రజెంట్ జర్మనీ. సో యాక్చువల్ జపాన్ ఇక్కడ ఉండేది, జర్మనీ ఇక్కడ ఉండేది. సో ఇప్పుడు జపాన్ అనేది 4th పొజిషన్కి వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఇండియా, యూకే. ఇది $27,974 బిలియన్ అనమాట. బిలియన్ డాలర్స్. సో దానిలో భాగంగా ఏంటంటే, జపాన్ ఎందుకు 4th పొజిషన్కి వచ్చేసిందంటే, ప్రధానంగా చెప్తున్నారు ఏంటంటే, అక్కడికి సంబంధించి వృద్ధ జనాభా పెరిగిపోతుంది, అలాగే పిల్లల జనాభాను తక్కువ ఉంది. తద్వారా ఏమైందంటే ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలాగే జపాన్ అనేది చూసుకుంటే కనుక, హిరోషిమా, నాగసాకి దాడిలో ఏదో జరిగినాయో దాని తర్వాత అనేది వేగంగా పుంజుకుని 2010 వరకు 2nd పొజిషన్లో ఉందన్నమాట. తర్వాత 2010 తర్వాత చైనా వచ్చేసి 2nd పొజిషన్లో వచ్చిందనమాట. సో ప్రజెంట్ 2024 ట్రెండ్స్ చూసుకుంటే జపాన్ అనేది 4th పొజిషన్, మనం 5th పొజిషన్లో ఉన్నాం. 2026 కల్లా మనం జపాన్ని అధిగమిస్తామని చెప్పి ఒక ప్రిడిక్షన్ ఉందన్నమాట. సో ఇంపార్టెంట్. మరొక అంశం, తొలిసారి భేటీ అయిన 16వ ఆర్థిక సంఘం. మనం ఆల్రెడీ 16th ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం. 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి చైర్మన్గా అరవింద్ పనగరే గారి నియామకం జరిగిందనమాట. దానిలో భాగంగా సభ్యులుగా ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అజయ్ నారాయణ్ ఝా, జార్జ్ మాథ్యూ, సౌమ్యకాంతి గారి తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మొట్టమొదటి సమావేశం జరిగింది. సో మనకి ఆర్థిక సంఘం అనగానే ఆర్టికల్ 280 గుర్తుకు రావాలి. కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య పన్నుల పంపిణీ గురించి ప్రధానంగా ఇది దృష్టి కేంద్రీకరిస్తుంది. కేంద్రానికి ఎంత వాటా రావాలి, రాష్ట్రానికి ఎంత వాటా రావాలి, దాన్ని బట్టి ఇవి నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట 280 ఆర్టికల్. సో మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ అనేది 15th ఫైనాన్స్ కమిషన్ అనేది రన్నింగ్లో ఉందన్నమాట. 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్ గారు. ఇప్పుడు ఇది 16వది, 16th. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి రన్నింగ్లో ఉంటుందండి? 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31 వరకు 16th ఫైనాన్స్ కమిషన్ అనేది
రన్నింగ్లో ఉండబోతుంది, అంటే మనకి రాబోతుంది అనమాట. ప్రజెంట్ 15th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ మన ప్రజెంట్కి 15 ఆర్థిక సంఘాలు 15 ఆర్థిక సంఘం నడుస్తుంది. మనం సంబంధించి ఫస్ట్ ఆర్థిక సంఘం 1951లో ఏర్పడింది. నియోగి గారు దీనికి చైర్మన్గా ఉన్నారన్నమాట, హెడ్గా ఉన్నారన్నమాట. సో మరొక అంశం, మానవ మూత్రంతో విద్యుత్ జీవ ఎరువు ఉత్పత్తి అనమాట. సో ఐఐటి పాలక్కడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో ఏదైతే మనుషులకు సంబంధించి యూరిన్ నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని చెప్పి ఐఐటి పాలక్కడ్ శాస్త్రవేత్త నిరూపించారన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు ఎలా చేస్తారంటే ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అలాగే అమోనియా అధిశోషణ సాధనం ఒకటి, క్లోరినేషన్ గది అని చెప్పి 3 భాగాలు ఉన్నాయన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే వాళ్ళు ప్రధానంగా ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్కి సంబంధించి దీంట్లో యానోడ్గా మెగ్నీషియం తీసుకున్నారు, క్యాథోడ్గా కార్బన్ తీసుకున్నారు అనమాట. దానిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే దీనిలో ఈ సమీకృత సాంకేతికత మూత్రంలోని అయానిక్ శక్తిని ఉపయోగించుకుని ఎలక్ట్రోకెమికల్ చర్యలను ప్రేరేపించింది, దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనమాట. అలాగే దీనికి సంబంధించి ఏదైతే నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం అనేది అధికంగా జీవ ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది అనమాట. తద్వారా ఏంటంటే ఒకేసారి విద్యుత్తు అలాగే జీవ ఎరువు కూడా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు నిరూపించారన్నమాట. తద్వారా ఏదైతే ఈ విద్యుత్ శక్తి వచ్చిందో అది ఎల్ఈడి బల్బులకి వీళ్ళకి పనిచేస్తుందని చెప్పి వాళ్ళు నిరూపించారన్నమాట. ఇంపార్టెంట్, ఐఐటి పాలక్కడ్. మరొక అంశం, జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2 కేటగిరీలకి పేరు మార్పు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది లేటెస్ట్గా ఒక న్యూస్ రిలీజ్ చేసింది. ఏదైతే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 2 కేటగిరీల పేరు మార్చిందనమాట. దానిలో భాగంగా ఇప్పటి వరకు ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడి నుంచి ఏమని పిలుస్తారంటే బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఏ డైరెక్టర్ అని పెట్టి పిలుస్తారన్నమాట. ఇప్పటి వరకు పారితోషికం ఏదైతే ఉంటుందో డైరెక్టర్కి అలాగే ప్రొడ్యూసర్కి ఈక్వల్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ పారితోషికం అనేది కేవలం డైరెక్టర్ మాత్రమే వెళ్తుంది. అలాగే ఏదైతే నర్గిస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఆ పేరుని మార్చారనమాట. దానిలో భాగంగా ఎలా మార్చారంటే బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డుగా మార్చారు. అలాగే చూసుకుంటే కనుక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు పారితోషికం 10 లక్షలు ఇస్తున్నారో 15 లక్షలకి పెంచారనమాట. ఇంపార్టెంట్ అనమాట. మరొక అంశం, చంద్రుడిపైకి ప్రైవేట్ ల్యాండర్ ప్రయోగించిన అమెరికా కంపెనీ. అమెరికాకి సంబంధించి నాసా యొక్క సహకారంతో ఇన్స్టిట్యూట్ మెషిన్స్ అనే కంపెనీ అనేది చంద్రుడిపైకి ల్యాండర్ను ప్రయోగించిందనమాట. కెనడీ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని పంపించారనమాట. అన్నీ అనుకున్నట్టు జరిగితే కనుక ఈ నెల 22 జాబిలిపై ల్యాండ్ అవుతుందన్నమాట. దీనికి సంబంధించి దీని పొడవు చూసుకుంటే కనుక 14 అడుగులు అనమాట. ఇది చంద్రుడికి సంబంధించి దక్షిణ ధ్రువంలో 300 కిలోమీటర్ దూరంగా ల్యాండ్ అవ్వబోతుందని చెప్పి అని చెప్తున్నాను అనమాట. సో ఇటీవల కాలంలో ఏ దేశం ఒక ప్రైవేట్ ల్యాండర్ని చంద్రుడికి పంపించిందంటే అమెరికాకి సంబంధించి. ఆ ప్రైవేట్ కంపెనీ పేరు చెప్తారంటే ఇన్స్టిట్యూట్ మెషిన్స్ అనే కంపెనీ అనమాట. మరొక అంశం, వేగంలో కొత్త రికార్డు సృష్టించిన చైనా మ్యాగ్లెవ్ రైల్. కొత్తగా రూపొందించిన మ్యాగ్నెటికల్లీ ఎలివేటెడ్ రైల్ వేగంలో కొత్త రికార్డు సృష్టించిందని చెప్పి చైనాకి సంబంధించి చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చెప్పిందనమాట. సో గంటకి వేగం 623 కిలోమీటర్లు అనమాట. సో దీనికి ప్రధానంగా వీళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారంటే మ్యాగ్లెవ్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తారు. అయస్కాంత శక్తిని ఉపయోగించుకుని రైల్ని ముందుకు నడిపిస్తుంది అనమాట. తద్వారా ఏంటంటే దీని వేగం అమితంగా పెరిగిద్ది అనమాట. అలాగే వేగాన్ని మరింతగా పెంచడానికి ప్రత్యేక లో వ్యాక్యూమ్ గొట్టంలో దీన్ని పరీక్షలు చేస్తుందన్నమాట. సో ఇటీవల కాలంలో ఏ దేశంలో రైలుకి సంబంధించి అత్యంతంగా వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే చైనాకి సంబంధించి గంటకి 623 కిలోమీటర్లు అనమాట. మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎడెక్స్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకుంది. తద్వారా ఏమైందంటే ప్రపంచ స్థాయికి సంబంధించి యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులని ఆన్లైన్లో అందిస్తున్నారు. తద్వారా ఏమైందంటే మన రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్థులు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు సంస్థలు అందిస్తున్న ఏవైతే 2000+ ఆన్లైన్కి సంబంధించి కోర్సులు రెగ్యులర్ కోర్సుతో పాటు ఉచితంగా చదువుకునే వీలుంటుంది అనమాట. తద్వారా ఏమైందంటే హార్వర్డ్, MIT, కొలంబియా యూనివర్సిటీకి సంబంధించి అత్యున్నత కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు మన వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఏవైతే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తానమాట. ఇటీవల ఎవరితో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించి ఆన్లైన్ కోర్సులకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంటే సంస్థకు సంబంధించి ఎడెక్స్ అని చెప్పాలి. ఎడెక్స్ ఇంపార్టెంట్.
ఇవి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.